హాయ్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం కదా. సో అందులో వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోయి అదేవిధంగా లూప్స్ కూడా అయిపోయాయి. సో ఇప్పుడు మనం జంప్ స్టేట్మెంట్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఈ జంప్ స్టేట్మెంట్స్లో చూసుకున్నట్లయితే యాజ్ ద నేమ్ సజెస్ట్స్ a jump statement is used to break the normal flow of the program and jump onto a specific line of code in the program if the specific condition is true. అంటే ఈ యొక్క జంప్ స్టేట్మెంట్ ఎలా అంటే ఒక కండిషన్ అనేది ఇస్తామట. సో ఆ కండిషన్ బట్టి అది ఒకవేళ ట్రూ అయిందంటే అది ఏం చేస్తుందంటే నెక్స్ట్ లైన్కి జంప్ అయిపోతుంది. ఓకేనా. సో అది ఎలా జంప్ అవుతుంది ఏంటి అనేది మన ప్రోగ్రామ్ చెప్పుకున్నప్పుడు చూద్దాం. ఓకేనా. సో ఈ జంప్ స్టేట్మెంట్లో వచ్చేసరికి 3 టైప్స్ ఉన్నాయి. So there are 3 types in jump statement. First one వచ్చేసరికి ఏంటంటే పాస్, సెకండ్ వన్ బ్రేక్, కంటిన్యూ. మరి పాస్ అంటే ఏంటి, బ్రేక్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటి? పాస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు అవాయిడ్ గెట్టింగ్ అన్ ఎర్రర్ ఫ్రమ్ కీపింగ్ అండ్ ఎంటీ స్పేస్. సో మన పాస్ అనే దాన్ని ఎందుకు మెయిన్గా యూజ్ చేస్తామంటే ఎర్రర్, సో ఈ స్పేస్ ఎంటీ స్పేస్ ఉంచేస్తున్నాం కదా, దానివల్ల ఎర్రర్ అనే దాన్ని వస్తుంది. సో ఆ ఎర్రర్ అనే దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఈ పాస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇఫ్ అని ఇచ్చాం, ఇఫ్ అని ఇచ్చి సో ట్రూ అనో ఫాల్స్ అనో ఏదో ఇచ్చాం, ఓన్లీ కండిషన్ ఇచ్చేసి వదిలేసాం అంతే, ఇంకేమి ఇవ్వలేదు. అప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది? అప్పుడు సమ్ ఇండెంటేషన్ ఎర్రర్ అని వస్తుంది. అవునా, సమ్ ఇండెంటేషన్ ఎర్రర్. మరి అలా రాకుండా ఉండాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, పాస్ అనే దాన్ని యూజ్ చేస్తామని ఇప్పుడే చెప్పుకున్నాం. అవునా. సో ఈ పాస్ అనే దాన్ని యూజ్ చేస్తే ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో చూసారా, సో ఏ ఇండెంటేషన్ ఎర్రర్ అని కూడా చూపించట్లేదు. అంటే మనకి ఎప్పుడైతే మనకు ఆ కండిషన్ అనేది గుర్తొస్తుందో తర్వాత మన స్టేట్మెంట్ అనేది రాసుకోవచ్చు అని చెప్పడానికి మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది. సో అంటే ఇండెంటేషన్ ఎర్రర్స్, ఎంటీ స్పేస్ వల్ల వచ్చిన ఎర్రర్స్ అనే వాటిని రిమూవ్ చేయడం కోసం మనము ఈ యొక్క పాస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇవి పాస్. సో సెకండ్ వన్ ఏంటంటే బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు బ్రేక్ ఆర్ స్టాప్ ఆఫ్ ఫ్లో కంట్రోల్. దిస్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఇన్ అ లూప్. సో ఇది ఒక ఫ్లో కంట్రోల్ అనేది స్టాప్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇది మెయిన్గా ఏంటంటే జనరల్లీ యూజ్డ్ ఇన్ లూప్స్లోన దీన్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ వీ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ ఇమీడియట్లీ ఎట్ ద మూమెంట్. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్. సో ఎంతవరకు రేంజ్ అనేది ఇద్దామంటే 1 to 5 అనేది ఇద్దాం. ఓకేనా. సో 1 to 5 అనేది రేంజ్ ఇస్తే నార్మల్గా మనకి ఎన్ని ప్రింట్ అవుతాయి, 5 వరకు ఇచ్చాం కాబట్టి 5 అనేది ప్రింట్ అవ్వదు. ఎంతవరకు ప్రింట్ అవుతుంది, 1 to 4 అనేది ప్రింట్ అవుతుంది. అవునా. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ అనేది ఈక్వల్ టు 3 అయ్యింది అనుకోండి, ఏం అవ్వాలి, నాకు బ్రేక్ అవ్వాలని చెప్తున్నాను. సో ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 అయితే బ్రేక్ అవ్వాలి. ఓకేనా. సో ప్రింట్ ఆఫ్ ఐ. ఓకేనా. ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది చూద్దాం. సో ఇక్కడ ఏమని ఇచ్చాను నేను, ఐ ఈక్వల్ టు 3 అయితే బ్రేక్ అయిపోవాలి అని చెప్పాను. అంటే అది 3 దగ్గరకు వచ్చేసరికి సో 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, 3 వచ్చేసరికి ఏమైందంటే బ్రేక్ అయిపోయింది, స్టాప్ అయిపోయింది. అంటే 3 కూడా ప్రింట్ అవ్వదు. సో ఎక్కడి వరకు అయితే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ కూడా ప్రింట్ అవ్వదు, దాని ముందు నెంబర్ వరకు వచ్చి అక్కడితో బ్రేక్ అయిపోతుంది. ఇంకా దాని తర్వాత నెంబర్స్ కూడా ప్రింట్ అవ్వదు. సో అర్థమైంది కదా బ్రేక్ స్టాప్ అనేది. ఎందుకంటే సో మనం ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ ముందు నెంబర్ వరకు ప్రింట్ అవుతుంది, కానీ అక్కడ నుండి ఇంకా కిందన ఏ నెంబర్స్ ఉన్నా కూడా అది ప్రింట్ అవ్వదు. సో దాన్ని ఏమంటామంటే బ్రేక్ అని అంటాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కంటిన్యూ. సో ఈ కంటిన్యూ కూడా సేమ్ స్టాప్ చేస్తుంది, కానీ ఎలా, ఏ బ్రేక్ స్టేట్మెంట్ టర్మినేట్స్ ద ఎంటైర్ లూప్. అంటే మొత్తం దాని కింద, సో మనం ఏదైతే పర్టికులర్ నెంబర్ ఇచ్చామో దాని నెంబర్ కింద నుండి మొత్తం నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతాయి, టర్మినేట్ అయిపోతాయి. కానీ ఇక్కడ బట్ ద కంటిన్యూ స్టేట్మెంట్ స్కిప్స్ ఓన్లీ ద కరెంట్ ఇటరేషన్ అండ్ కంటిన్యూస్ విత్ ద రెస్ట్ స్టెప్స్. అంటే ఇక్కడ ఏమని చెప్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేక్ బదులు మనం కంటిన్యూ తీసుకున్నాం అనుకోండి సేమ్ ఎగ్జాంపుల్కి. సో సేమ్ ఎగ్జాంపుల్కి కంటిన్యూ అని తీసుకుంటే మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ అవుట్పుట్ చూసుకున్నట్లయితే ఏమొచ్చింది, 1 వచ్చింది, 2 వచ్చింది, 4 వచ్చింది. ఎందుకని 1 to 5 రేంజ్ కాబట్టి 5 అనేది ప్రింట్ అవ్వదు, 4 వరకు ప్రింట్ అవుతాయని ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను. సో ఇక్కడ 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది, 3 వచ్చేసరికి ఏం చెప్పాము, అదే ఏమైపోతుంది అంటే స్టాప్ అయిపోతుంది. సో స్టాప్ అయిపోయి తర్వాత నెంబర్ ఏముంది, 4 ఉంది కాబట్టి 4 వరకు ప్రింట్ అయ్యాయి.
అర్థమైందా? సో బ్రేక్కి కంటిన్యూకి అదే డిఫరెన్స్. ఏంటి అంటే బ్రేక్ అనుకోండి, ఏదైతే నెంబర్ ఇచ్చామో దాని కింద ఉన్న మొత్తం నెంబర్స్ అన్నీ కూడా స్టాప్ అయిపోతాయి. అదే కంటిన్యూకి వస్తే అక్కడ వరకు, సో ఏదైతే నెంబర్ ఇచ్చామో అది మాత్రమే అది ఏంటి స్టాప్ చేస్తాయి, మిగతా నెంబర్స్ అన్నీ కూడా సేమ్ యాజ్ టీస్గా కంటిన్యూ చేస్తాయి. సో ఇదే కంటిన్యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.